ఇప్పుడు అంటే ఒక్క నిమిషం మీటింగ్ ఫోన్ చేసి మాట్లాడు అన్న మాట్లాడు మీటింగ్ లో మీటింగ్ ఎక్కడ మీటింగ్ ఎక్కడ స్టేట్ కౌన్సిల్ స్టేట్ కౌన్సిల్ స్టేట్ కౌన్సిల్ మసత్ హైయర్ ఎడ్యుకేషన్ హలో 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 మంత్రి గారు నమస్కారం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మన మన బీసీ బిడ్డ ఔటా అధ్యక్షుడిగా ఉన్నాడు మనోహర్ అని. మనోళ్లకు ప్రమోషన్లు కావాలని అడిగితే ఆయనను సస్పెండ్ చేసిండి బీసీ. ఉస్మానియా చరిత్రలో ఫస్ట్ టైం. అదే ఒక రెడ్ ఆయన్నో వెలమాయన్నో చేయగలుగుతారా? పట్టించుకోకపోతే మనల్ని ఎట్లా సస్పెండ్ చేస్తారన్నా? నేను వచ్చిన వీసీ ఛాంబర్ లో కూర్చున్నా. ఇప్పుడు వీసీ లేడు వీసీ లేడు మాట్లాడండి అన్న మీరు ఒకసారి వీసీ గారితో. కాదు, ఎవరున్నారు ఇప్పుడు ఎడ్యుకేషన్? ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు దీనికి? యోగితారానా అంట. Usman University generally any employee is right to ask their promotion system. I saw rule only. Out of President Manohar ani na contemporary university జరిపించాము. And backward conversion promotion పెట్టుకోవాలంటే వైజాగ్ సస్పెండ్ చేసినట్ట. అనదర్ కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది. ఇది సీరియస్ రీజన్ ఓకే, బట్ ప్రమోషన్ అడిగితే ఇష్యూ మీదనే కొంచెం వెరిఫై చేయమని మీరు నోటీస్ చూస్తున్నాను. మరి ఒక చేసి చెప్పినట్టు అయిపోతుంది కదా. అంటే ప్రమోషన్ అడిగితే సస్పెండ్ చేయడం తప్పు జరిగిందని అడిగింది మనోహర్. అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ మనోహర్ his name is మనోహర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రెసిడెంట్ టీచర్స్ ప్రెసిడెంట్ అవుటా. అన్న ఇప్పుడే పంపిస్తా, వీసీ నెంబర్ కూడా పంపిస్తా. చెప్పు ఆయన కూడా గట్టి చెప్పు చెప్పు. నా కాంటాక్ట్ లో నాకు చదువుకున్నా చెప్పి అందుకంటే ఎక్కువ. అదే ఓకే సరేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ. నన్ను రానికద్దని చెప్పిందంటే నన్ను అసలు ఎవరైనా ఎవరున్నారా? ఆయన ఎవరున్నారు? సెక్యూరిటీ వాళ్ళు ఎవరున్నారు? ఎవడా ఆపిన డెస్క్ లో ఎవడాడు? విను, ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరు? ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏమన్నా వీసీ అయ్యజాగిరా? నువ్వేవరా? మీరెవరు? ఏం జాబ్? నువ్వెందుకు వచ్చి పిలిచిరా ఎవరా? అది లైన్ లో గేట్ కాడ ఉండట.
గేట్స్ కాడా ఎవరు ఆపినోడు ఎవడు పట్టుకరా ఇది పట్టుకరా ఆయన నట లోపల రానియొద్దని బీసీ అయ్యే జాగిరా ఇది మన ఏడు వీసినారేడి అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఉస్మానియా సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన అట్లా కాకపోతే గేట్లు ఎవరైనా ఆపిరా మీరు ఇప్పుడు ఎస్బీ గేట్లు ఎవరైనా ఆపిరా మీరు ఎందుకు ఆపుతారు ఓ ప్రొఫెసర్ ఎందుకు ఆపుతారు బీసీ ఛాంబర్ లోకి ఎవరిని ఆపిరా ఒకసారి చెప్తారు మనోహర్ గారిని మనోహర్ గారు ఆపిరా అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎక్కడ నిచ్చుకొని ఎవరన్నా నిచ్చుకొని ఈడ ఏం లేదా ఇక ప్రజలకి అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే మొత్తం ఉస్మానియా సిటీ ప్రొఫెసర్ అందరికి పెద్ద అందరు కలిసి ఎందుకు రాడా అందుకే ఈ సెక్యూరిటీ ఫిక్యూరిటీ అంటే ఈ లంగ కథ అనమాట అక్కడి నుంచి పోతుందిలే కానీ ఈ సెక్యూరిటీ ఇది కూడా ఎందుకు చూడాలి యాక్చువల్ గా ఇది ఏంటి ఏజెన్సీలు ఏంటి కథ ఎందుకు కూడా చూడాలి ఎవరికి ఇష్టం ఉన్నాడు వాళ్ళకి సెక్యూరిటీ ఏజెన్సీకి ఇచ్చుకొని లంగ కథ పడుతుంది వాళ్ళు ఏం చేశారు ఇంటికి పైకి ఆర్డర్ ఉంటేనే చేస్తారు బైక్ ఆర్డర్ అయినా బిల్డర్ అయినా కేటీ రామారావు ఏం చేసిన యాక్చువల్గా ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉంటే 208 మందిని మొత్తం కథం చేసి 20-25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను తీసేసినా తీసేసి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి 8,000 రూపాయలు జీతము వీళ్ళకి 20,000 రూపాయలు జీతం లంగ కథ లేకపోతే ఏంటి ఇవి యూనివర్సిటీ కాపాడినట్ట ఇప్పుడు పీక్ పడేసి ఏముంటుంది ఇంకా ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు కిలోమని చెప్పి 20-25 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాం రిజిస్టర్ తీసుకుంటారు సార్ బులాయ్ భాई రిజిస్టర్ సార్ ఇప్పుడు నగరం బంద్ చేయొచ్చు ఎంపీ రిజిస్టర్ అయిపోయింది సెక్యూరిటీ అంత ఇంత మాట్లాడుతుందంట వాళ్ళు చేస్తారు పైకి చెప్తారు అదే రావు ఫోన్ చేస్తే సస్పెండ్ చేస్తే రానియారు సార్ మీకు తెలుసు కదా ఎట్లా ఎంత గౌరవం ఇస్తారు మీకు. గవర్నమెంట్ నాకు తెలియదు మీరు వచ్చిన అంటే సస్పెండ్ అయితే మేము టీచర్లం కాదా సస్పెండ్ చేసినంత మాత్రం అది ఇష్టారాజ్యంగా సస్పెండ్ చేసుకుంటున్నారు ఓకే మన బీసీ బిడ్డ ప్రొఫెసర్ ఉంటే అవుటా అధ్యక్షులుగా